మహిళలు ఏ విషయంలోనూ తీసిపోరని ఆ బాలికలు నిరూపించారు. అవకాశాలు లభిస్తే అన్నింటా ఉత్తమంగా రాణిస్తామని చాటి చెప్పారు. విజయవాడతో పాటు చుట్టుపక్కల ఉన్న 21 విద్యాసంస్థల్లోని విద్యార్థినులు ఎన్సీసీ డ్రిల్, బహుముఖ కార్యక్రమాల్లో పాల్గొని సత్తా చాటారు. ఏఐ, డిజిటల్ ఇండియా వంటి వాటిపై చిత్రాలు, ముగ్గులు గీసి సంప్రదాయ నృత్యాలతో అలరించారు. విజయవాడలోని పీబీ సిద్ధార్థ కళాశాలలో ఎన్సీసీ బాలికల 4వ ఆంధ్ర బెటాలియన్ విద్యార్థుల కోసం విజయంతా పేరుతో ఫెస్ట్ నిర్వహించారు. ఇందులో 21 విద్యా సంస్థల్లోని 683 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొని వారి నైపుణ్యాలను ప్రదర్శించారు. చిత్రలేఖనం, రంగోలీ, నృత్యం, డ్రిల్, పాటల పోటీల్లో విద్యార్థినులు సత్తా చాటారు. ఈ కార్యక్రమానికి ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ బలీందర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థినులు చదువుతో పాటు ఎన్సీసీ శిక్షణ సైతం తీసుకుంటున్నారు. వారంతా ఐఏఎస్, ఐపీఎస్, సైనిక రంగాల్లో రాణించాలనే లక్ష్యాలతో ముందడుగు వేస్తున్నారు. తాము ఎన్సీసీలో చేరడం వల్ల మిగతా వారికి భిన్నంగా క్రమశిక్షణతో పాటు ధైర్య సాహసాలతో రాణిస్తున్నామంటున్నారు. దేశ సేవలో భాగస్వామ్యం కావాలనే తమకు విజయంతా ఫెస్ట్ ఎంతో ఉపయోగకరంగా ఉందని విద్యార్థినులు తెలిపారు. ఎన్సీసీ అంటే ఒక సర్టిఫికేట్ కోసమనే కాదు, ఎన్సీసీ ఏంటంటే కాన్ఫిడెన్స్ కానీ ఇలా చాలా బిల్డ్ చేసుకోవచ్చు. ఎన్సీసీ ద్వారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లీడర్షిప్ స్కిల్స్ కానీ, కమ్యూనికేషన్స్ కానీ ఇలాంటి చాలా స్కిల్స్ నేర్పిస్తుంది. ఎవరైతే డిఫెన్స్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఆర్ఎల్స్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఎన్సీసీ అనేది ది ఫస్ట్ స్టెప్ అవుతుంది. డిఫెన్స్లోకి వెళ్ళడం నా గోల్. గర్ల్స్ కూడా చేయగలరు అని ప్రూవ్ చేయడానికి ఫస్ట్ ప్లాట్ఫామ్ ఎన్సీసీ. మన దగ్గర ఉన్న స్కిల్స్ అన్ని బయటపెట్టడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. ఎన్సీసీ ప్లాట్ఫామ్ తీసుకుంది నేను ఫస్ట్ నా డిఫెన్స్ ఫీల్డ్, ఎందుకంటే అది మా మదర్ అంబిషన్. యాక్చువల్గా ఎన్సీసీ అనేది మనకు చాలా నేర్పిస్తుంది. ఎన్సీసీ క్యాడెట్లో ఉండడం అనేది ఇట్స్ ఎ ప్రౌడ్ మూమెంట్ టు ఎవ్రీవన్ అన్నమాట. సో ఈ ఈవెంట్ వల్ల చాలా టాలెంట్స్ అనేవి బయటకు వస్తాయి. ప్రతి ఒక్క క్యాడెట్కి వాళ్ళ టాలెంట్ ఏంటి అనేది ఈ ఈవెంట్ ద్వారా బయటకు వస్తుంది. యాక్చువల్లీ ఐ వాంట్ టు బి అన్ ఐపీఎస్ ఆఫీసర్ సార్. యాజ్ ఎ గర్ల్ చిన్నప్పుడు లైక్ పేరెంట్స్ ప్యాంపరింగ్ అదంతా ఎలా ఉంటుందో తెలియదు కానీ బట్ ఆఫ్టర్ కమింగ్ ఎన్సీసీ ఇట్ వాస్ అ గ్రేట్. సో ఉమెన్ కెన్ డూ ఎనీథింగ్. ఎన్సీసీ క్రెడిట్ అయ్యాక ఐ హ్యావ్ టు సర్వ్ సంథింగ్ ఫర్ ద కంట్రీ. ఫ్యూచర్ గర్ల్ వచ్చేసి ఇట్స్ బికమ్ ఐఏఎస్ ఆఫీసర్. విజయంతా ఫెస్ట్లో ఏఐ, డిజిటల్ ఇండియాపై విద్యార్థినులు గీసిన చిత్రాలు, ముగ్గులు ఆకట్టుకున్నాయి. సోలో, గ్రూప్ డాన్స్, పాటల పోటీల్లో పాల్గొని ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా విద్యార్థినులు చేసిన సాంప్రదాయ నృత్యం అందరినీ అలరించింది. నేను ఎన్సీసీ 400 గర్ల్స్ బెటాలియన్లో ఉన్నాను. నాకు డాన్స్ అంటే చాలా ఇంట్రెస్ట్. 6-7 ఇయర్స్ నుంచి నేర్చుకుంటున్నాను కూచిపూడి. ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఫోక్ సాంగ్ ఎంచుకున్నాను, మంగ్లీ, ఇది బైలీ సాంగ్. డాన్స్ అనేది ప్యాషన్ నాకు. డాన్స్ ఎందుకు మీకు, గర్ల్ వే కదా అని అన్నారు చాలా మంది. కానీ ఎంతమంది ఏమన్నా నో వన్ కెన్ స్టాప్ మీ ఎనీవేర్, ఎవ్రీథింగ్. మేము ఏఐలో ఏమేమి ఉన్నాయి, ఎలా డెవలప్ అవుతున్నాయి అని చెప్పి గీసాము. అందులో ఏఐ అనేది స్మార్ట్ ఫార్మింగ్, స్మార్ట్ సిటీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఇండియా ఎలా డెవలప్ అవుతుంది ఏంటి అని చెప్పి మాది పోస్టర్ మేకింగ్ వచ్చేసి. ఇది ఫ్లాగ్ ఏరియా. టాపిక్ వచ్చి డిజిటల్ ఇండియా. మనది 5th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇండియాలో డిజిటల్గా ఎంతవరకు డెవలప్ అయింది అన్న దాని మీద మేము రంగోలీ అట్లా ప్రిపేర్ చేసాం. మేము వచ్చేసి ఒక గ్రూప్ డాన్స్. అదేంటంటే నవరాత్రుల టైంలో, బెంగాలీ టైంలో ధూపాలతో వేస్తారు. ఈ పర్ఫార్మెన్స్ ప్రత్యేకత ఏంటంటే ధూపాలతో బాగా పర్ఫామ్ చేస్తారు. అండ్ అమ్మవారి అలంకారానికి ఇదొక ప్రత్యేక రూపం అనమాట. మేము ఎందుకు వేసామంటే ఇది ఒక కల్చరల్స్లో ఒక పార్ట్, అంటే ఇది మా ప్యాషన్ కూడా. అందరం కష్టపడి ఓన్ కంపోజిషన్లోనే మేము ఎన్సీసీలో ఇది ఒక పార్ట్, కల్చరల్స్ అనే పార్ట్. విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యం వెలికి తీసేందుకు ఈ కార్యక్రమం నిర్వహించినట్లు కళాశాల అధ్యాపకులు తెలిపారు. విద్యార్థి దశ నుంచే సేవాభావం, దేశభక్తి వంటివి విద్యార్థులు అలవర్చుకోవాలన్నారు. భవిష్యత్తులోనూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. సిద్ధార్థ కాలేజ్ ఎప్పుడు కూడా ఎన్సీసీ కానివ్వండి, ఎన్ఎస్ఎస్ పార్టీలు కానివ్వండి, ఇలాంటివి ఎప్పుడు కూడా ప్రోత్సహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా 2 నుంచి 3 వరకు రిపబ్లిక్ డే పెరేడ్కి న్యూఢిల్లీలో సెలెక్ట్ అవడం జరుగుతుంది. దాంట్లో పార్టిసిపేట్ చేయడం కూడా జరుగుతుంది. ఇది మా కాలేజీకి చాలా గర్వకారణమైనటువంటి విషయం. ఎన్సీసీ గర్ల్ కెడెట్స్లో ఉన్న రకరకాలైన నైపుణ్యాలను వెలికితీసి వాళ్ళని దేశవ్యాప్తంగా జరిగే క్యాంపుల్లో సెలెక్ట్ చేయడానికి ఇది మేము ప్రైమరీగా చేస్తాం. ఈ యాక్టివిటీస్ వలన వాళ్ళు బి సర్టిఫికెట్, సి సర్టిఫికెట్ అనేది క్లియర్ చేసుకొని గవర్నమెంట్ జాబ్స్లో ఈజీగా ఎంటర్ అవ్వడానికి ఉపయోగం అనేది ఉంటుంది.